ఉస్తాద్ ఆట మొదలు అని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు మళ్ళీ రీషూటింగ్ స్టార్ట్ చేశారు అని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఎప్పుడు ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్, ఏదైనా పోస్టర్ లాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా షూటింగ్ స్టార్ట్ అని చెప్పి మనకు అంతకుముందు కూడా హరీష్ శంకర్ గారు పెట్టినట్టుగానే ఈరోజు కూడా పోస్టర్ అయితే వచ్చిందనమాట. సో ముందు ఏంటంటే సినిమాకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి షూటింగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా. సో హరిహర వీరమల్లు చేయాల్సిన షెడ్యూల్ కంప్లీట్ చేస్తారు. ఓజీకు ఆయనకున్న పార్ట్ అంతా షూటింగ్ కంప్లీట్ చేస్తారు. సో అవన్నీ కూడా ఓజీ ఇప్పుడు సెప్టెంబర్ 25కి రిలీజ్ అవుతుంది అనమాట. అదొక హై స్కేల్ స్పాన్లో రిలీజ్ అవుతుంది సినిమా అది. అట్లనే హరిహర వీరమల్లు కూడా ఇంకొక 4 రోజులు టైం తీసుకుని నీట్గా ఆయన డిజైన్ చేస్తున్నారు జ్యోతి కృష్ణ గారు. ఆ సినిమాని భారీ స్కేల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. జూలై 18 కానీ 24 కానీ రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. ఒక ట్రైలర్తోనే రిలీజ్ డేట్ చెప్పబోతున్నారు అనమాట. సో ఆ ట్రైలర్ కూడా త్వరలోనే రానుంది. సో ఆల్మోస్ట్ ఇంకా 2 సినిమాలు క్లారిటీ అయితే వచ్చేసింది ఎప్పుడు ఏంటనేది. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి, సో వీటితో పాటుగా ఇంచుమించుగా దాంతోపాటే మొదలుపెట్టారు హరిహర వీరమల్లుతో పాటే. సో మరి దాని మీద టేజర్స్ కూడా వచ్చినాయి అనమాట. అందరికీ మంచి అంచనాలు క్రియేట్ చేసింది అది. సో హరీష్ శంకర్ గారి మీద ఏంటంటే ఫ్యాన్స్కి ఒక నమ్మకం, మంచి సినిమా తీస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని బాగా హ్యాండిల్ చేస్తాడు, మనకు కావాల్సినట్టు చూపిస్తాడు అని ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే గబ్బర్ సింగ్తో ఆయన అంతలా ప్రూవ్ చేసుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఇప్పటికీ ఒక కల్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది అనమాట గబ్బర్ సింగ్. ఎన్నిసార్లు చూసినా వాళ్ళ ఫ్యాన్స్కి రిపీట్ వాల్యూ, ఎన్నిసార్లు చూసినా పాటలని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనే విధంగా ఉంటుంది. సో ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దబోతున్నారు అనమాట. సో ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ ఇస్తున్నారు. సో అంతకుముందు విజయ్ గారు చేసిన తేరీ సినిమా రీమేక్ అనుకున్నారు, కానీ అది కాదు ఏమాత్రం అని చెప్పి హరీష్ శంకర్ గారు క్లారిటీ ఇచ్చారనమాట. సో దాన్ని పోలి కూడా ఉండదు, ఖచ్చితంగా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. సో దాని నుంచి మూల కథను మాత్రమే తీసుకున్నాం. అంటే అందులో ఒక పోలీస్ ఆఫీసర్ భార్య తర్వాత వచ్చే రివెంజ్ స్టోరీ ఉంటుందన్నమాట. సో అలాంటి ఒక మూల కథను తీసుకునే ఈ సినిమాని తయారు చేస్తున్నారు. స్క్రీన్ ప్లే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్. అంటే రీసెంట్గా మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆయన వేరే సినిమాని తీసుకొని ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పుడు అది వర్కౌట్ కాలేదు. సో మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కూడా దాన్ని పాడు చేస్తాడా, సినిమా హిట్ అవుతా లేదని కూడా కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. దీని గురించి ఆలోచిస్తున్నారు. అంటే మిస్టర్ బచ్చన్ అనేది రైడ్ అనే సినిమా ఆధారంగా తీశారనమాట. 90% అదే స్టోరీ తీసుకున్నారు. స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న మార్పులు చేశారు. సో మన నేటివిటీకి తగ్గట్టు ప్లాన్ చేశారు, కానీ ఆ కథ ఎక్కల. అసలు ఒక లాంగ్ టర్మ్ రైడ్ అనేది మన ఆడియన్స్కి ఆ కథని కనెక్ట్ చేయలేకపోయారు. సో ఇక్కడ ఇదేంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది, సో కథ ఎలా ఉన్నా కూడా మెయిన్ ఆయన చూపించే విధానం, ఆయన ఎంట్రీ కానీ, ఆయన దగ్గర సాంగ్స్లో ఆయన చూపించే విధానం కానీ అన్నిటిపైన కేర్ తీసుకుంటారు. అంటే రవితేజ గారి మీద తీసుకోలేదని కాదు, అది కంప్లీట్గా మంచి సినిమానే. కాకపోతే మన వాళ్ళకి అసలు అది దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత వచ్చి ఇది బాగుంది గారు అండర్ రేటెడ్ అనే సినిమా అది. సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అట్లా ఉండదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆయన చూడాలి స్క్రీన్ పైన అనే వాళ్ళ కోసం ఖచ్చితంగా అనుకున్న దానికన్నా ఫుల్ మీల్స్ కన్నా ఎక్కువ పెడతారు అనమాట. సో అట్లా ఒక గబ్బర్ సింగ్ని ఎట్లా తీర్చిదిద్దారో ఖచ్చితంగా ఇది కూడా ఆ రేంజ్లో ఉండబోతుంది. సో అంతకు మించినా కూడా ఆశ్చర్యపోకర్లేదు అనమాట. ఆయన ప్రజెంట్ చేయడం కానీ, అందులో పార్టీకి సంబంధించిన మంచి డైలాగులు కానీ, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట ఏం చేస్తున్నారో దానికి తగ్గట్టుగా డైలాగులు పెట్టడం కానీ అంతా కూడా చాలా బాగా రాసుకుంటారు. ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ అయితే ఇస్తారు. సో అది నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ ప్లానింగ్లో ఉందంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ హరీష్ శంకర్ గారు అట్లాగే శ్రీలీల గారు హీరోయిన్ అనమాట. సో ఈ సినిమా పైన అయితే ఎన్ని అంచనాలు పెట్టుకున్నా, సో ఓజీ కన్నా కూడా ఇంకా మంచిగా కమర్షియల్గా ఉండబోతుంది సినిమా అని చెప్తున్నారు. మరి చూడాలి.